అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు వస్తున్న సందర్భంగా అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులకు తర్వాత క్యాడర్ కూడా ఒక చిన్న మనవి. 1978 నుంచి మీరు ఆ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ విపరీతంగా మీరు సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేక గాలులు వీచినా కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో దాదాపు 60,000 మెజార్టీతో కూడా ఇప్పుడు కూడా ఆయన గెలిపించడం జరిగింది. అయితే పులివెందుల్లో ఒక పాడా అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా మీరందరూ కూడా అనేక రకమైనటువంటి పనులంతా కూడా చేయడం జరిగింది. నాకు తెలిసి ఆ పనులు ఒక 650 నుంచి 700 కోట్లు అంతా కూడా మీకు బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది. మీరంతా కూడా గతంలో మేము నీరు చెట్టు బిల్లులు వాళ్ళకు రాకుండా మీ ప్రభుత్వం అంతా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. మన ప్రభుత్వము అలాంటి ఇబ్బంది మాకు పెడితే రేపు మా పరిస్థితి ఏంటి, మా బిల్లులు మాకు ఇప్పించండి మహాప్రభు అని మీరంతా కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కానీ ఎంపీ అవినాష్ రెడ్డిని కానీ మీరంతా కూడా అడగడం జరిగింది. ఇస్తాంలే, మీకు ఆ ఇబ్బంది రానివ్వలే అని మీకు మాయమాటలు చెప్తూ మభ్య పెడుతూ, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కౌంటింగ్ కు 4వ తేదీ అయితే దానికి 2-3 రోజుల ముందు అంటే 1వ తేదీ పులివెందుల హాస్పిటల్కు ఒక 100 కోట్లు కానీ మిగతా వాళ్లకు తనకు ఎవరైతే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థలకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది. ఆ బిల్లులు ఎందుకు ఆయన ఇస్తున్నాడు మీకు ఇవ్వకుండా ఇంతగా ఇంతగా వాళ్ళను నెత్తిన పెట్టుకొని చేసిన మీకు కాకుండా వాళ్ళకు ఎందుకు బిల్లులు ఇచ్చాడంటే దాంట్లో వచ్చే 10% కమిషన్ ఆయనకు పోతుంది. మీకు బిల్లులు ఇస్తే మీ నుంచి కమిషన్ రాదు కాబట్టి ఆయన బిల్లులు వచ్చి పాడా బిల్లులు ఇవ్వలేదనే విషయం ఇప్పటికైనా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం.